హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు కూడా మనం ఒక చెప్పుకున్నామా. అయితే స్టార్ట్ చేద్దాం రండి. ఒక ఊళ్ళో ఓ జటిలుడు అని అబ్బాయి ఉన్నాడంట. ఆ అబ్బాయి రోజు బడికి వెళ్ళేవాడంట. అప్పుడు దారిలో ఒక పెద్ద అడవి ఉండేదంట. అప్పుడు అతను వెళ్ళేటప్పుడు ఆ జంతువుల అరుపులు వినిపించి అతనికి చాలా భయం పుట్టేదంట. అప్పుడు వాళ్ళమ్మ ఇలా చెప్పింది, అబ్బాయి నువ్వు ఆ రోజు రాత్రి వచ్చేటప్పుడు పరుగు వచ్చినప్పుడు బాగానే పడుకున్నాడు, కానీ లేచినప్పుడు అమ్మ నేను స్కూల్కి వెళ్ళానమ్మా అంటున్నాడు. అమ్మకి ఆశ్చర్యం కలిగింది. అన్నీ బాగానే ఉన్నాయి అన్నావు కదా, మరెందుకు వెళ్ళినంటున్నావు అంటే, నాకు అడవిలో భయం వేస్తుంది, అందుకని నేను స్కూల్కి వెళ్ళను అని చెప్పాడు. మనం శ్రీకృష్ణుడిని నమ్ముకుంటాం కదా, అడవిలో భయం వేసినప్పుడు ఇట్లా గోవులు కాసే గోవన్న నన్ను పడిదాకా దిగబెట్టవా అని అడుగు, ఆయన తప్పకుండా వస్తారు అని చెప్పాడు. అతనికి భయం వేసింది జటిలుడికి. అప్పుడు వెళ్తూ ఉంటే, గోవులు కాసే గోవన్న నన్ను స్కూల్ దాకా దిగబెట్టు అని ఒకసారి అరిచాడు. అప్పుడు ఎవరో పొడల చాట్ నుంచి వచ్చి అతన్ని జటిలుడిని బడిగా దిగబెట్టారు. ఇట్లా కొన్ని రోజులు గడిచిన తర్వాత మాస్టర్ ఇలా చెప్పారు, రేపు మన స్కూల్లో విందుంది, అందరూ ఒక్కొక్కనుక తేండి సరేనా అని చెప్పారు మాస్టర్. వాళ్ళమ్మ ఇంటికి వెళ్ళాడు జటిలుడు. వాళ్ళమ్మని, అమ్మ రేపు బడిలో విండుందంట, ఏదైనా కానుక ఇస్తావా అంటే, నా దగ్గర ఏం లేవు బాబు, నా దగ్గర కొనడానికి కూడా ఏం లేవు, కానీ మీ అన్నున్నాడు కదా గోవులు కాసే గోవన్న, ఆయన అడుగు, ఆయన తప్పకుండా ఏడొట్టిస్తాడు అని చెప్పింది వాళ్ళమ్మ. వెళ్ళేటప్పుడు గోవులు కాసే గోవన్న ఒకసారి రావా, నన్ను స్కూల్ దాకా దిగబెట్టు అని అడిగాడు. అప్పుడు గోవులు కాసే గోవన్న కూర్చాడు. అన్న, ఈరోజు మా బడిలో సారు మాస్టరు విందు పెట్టారు, నేను కూడా ఏదో ఒకటి తీసుకెళ్ళాలి, లేకపోతే బాగోడు అని చెప్పాడు జటిలుడు. అప్పుడు నా దగ్గర నీకేమిటానికి ఉంది అని అతను అంటుంటే, నా దగ్గర ఒక పెరుగు ముంట ఉంది అని అన్నాడు. నీకు నేను అది ఇవ్వగలను అని చెప్పాడు గోల్ గేచి గోడ. అప్పుడు స్కూల్ దాకా వెళ్ళారు. అప్పుడు విందు మొదలైంది. పప్పు మూటను చుట్టూ నుంచున్నప్పుడు అతను ఎవరు పట్టించుకోలేడు. అప్పుడు చివరికి మాస్టర్ పట్టించుకొని అతని దగ్గర ఉన్న కానుక తీసుకున్నాడు. ఆ పెరుగు ముంటలో ఉన్న పెరుగుని ఒక గిన్నెలో పోసాడు, కానీ అది ముంట ఇంకా నిండుగానే ఉంది. ఇంకోసారి పోసాడు, మళ్ళీ నిండుగానే ఉంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ ముంట నిండుగానే ఉంది. అప్పుడు జటిలుడి దగ్గరికి వెళ్ళి, నీకు ఈ ముంట ఎవరిచ్చారయ్యా అని అడిగాడు మాస్టర్.
అప్పుడు మా అన్న ఇచ్చాడు. ఎవరు మీ అన్న అంటే, నన్ను రోజు బడిరాకు దిగబెట్టాడే ఆ అన్న, ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్ళు అన్నాడు మాస్టర్. అప్పుడు అడవిలోకి తీసుకెళ్ళాడు. గోవులకొచ్చి గోవన్న అని ఒకసారి పిలిచాడు. ఇంకా రాలా అన్న. ఇంకోసారి గోవులకొచ్చి గోవన్న అని పిలిచాడు. ఆయన రాలే. చివరికి గోవులకొచ్చి గోవన్న అని ఏడుస్తూ పిలిచాడు. అప్పుడు అడవిలో దూరం నుంచి తర్వాత మాస్టారు మీ మాస్టర్కి కనబడడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. అప్పుడు 7వ అవసరం వచ్చినప్పుడు మీ మాస్టర్ని నేనే కలుస్తాను అని చెప్పాడు పరమాత్ముడు. థ్యాంక్ యూ.